హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఒక ప్రౌడ్ మూమెంట్. రాయలసీమ ప్రాంత ప్రజలు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో గుర్తుంచుకునే క్షణాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశావహ దృక్పథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమున్నతంగా ఏ విధంగా నిలబెడుతోంది, ఆయన ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అడ్వాంటేజ్గా నిలవనుంది, ఇలాంటి అంశాలన్నిటికీ ఈ ఒక్క ఎగ్జాంపుల్ నిదర్శనంగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యుద్ధ విమానాలు తయారు కాబోతున్నాయి. రాయలసీమ ప్రాంతం డిఫెన్స్ హబ్గా మారబోతోంది. ఏరోస్పేస్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపర్తి కేంద్ర బిందువు కానుంది. ఇవన్నీ వినడానికి కొద్ది రోజుల క్రితం అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ ప్రస్తుతం వాస్తవిక రూపంలోకి ఈ అడుగులన్నీ పడుతున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం దశాబ్ద కాలంగా కంటున్న కళలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందులో ప్రత్యేకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందులో ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత నానాటికి దిగజారుతూ పతనమవుతుందా అనేటువంటి భావన ఈ రాష్ట్ర ప్రజానీకంలో చాలా బలంగా వేళ్ళూనుకుంటున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2024లో 4.0 ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అనేక అడుగులను వేస్తోంది. అందులో అతి ముఖ్యమైన అడుగుగా ఆమ్కాన్ని చూడాలి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వివరాలను ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ పుట్టబర్తిలో ఏర్పాటు కాబోతోంది. మే 15న దానికి శంకుస్థాపన జరగనుంది. ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇండిజినస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్ట్రాటజిక్ హబ్గా మారనుంది. అసలు దీనికి ఉన్నటువంటి వైవిధ్యం ఏంటి అనే అంశాలను ఒకసారి మనం గమనించినట్లయితే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ సతీష్ రెడ్డి గారు దీని గురించి ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఎల్లుండి 15వ తారీఖు ఒక పెద్ద కార్యక్రమం, దేశ రక్షణ మంత్రి ఇక్కడికి వచ్చి ప్రపంచంలో ఇప్పటి వరకు ఒకటే ఒక దేశంలో 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ స్టెల్త్ అనేది ఉంది, అది అమెరికాలో ఉంది. ఇప్పుడు భారతదేశం దాన్ని తయారు చేయబోతోంది. ఆ సంస్థని తయారు చేసేటువంటి ఇంటిగ్రేషన్ యూనిట్ని మన పుట్టపర్తిలో పెట్టేందుకోసం మన చంద్రబాబు నాయుడు గారు రాజ్నాథ్ సింగ్ గారిని పిలుచుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎల్లుండి పుట్టపర్తిలో పెద్ద ఎత్తున చేసి ఈ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి టెక్నాలజీ మ్యాప్లో తీసుకుని వచ్చే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం క్రియేట్ కాబోతోంది. 5వ తరం యుద్ధ విమానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు కాబోతున్నాయి. అమెరికా తర్వాత ఆ స్థాయి ఫెసిలిటీ అనేది మన భారతదేశంలో, మన రాష్ట్రంలో క్రియేట్ కానుంది. ఇది ఎంత ప్రెస్టీజియస్ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. 2028 నాటికి తొలి ఫైటర్ జెట్ తయారయ్యి రాయలసీమ ప్రాంతం నుంచి ఆకాశం వైపుగా దూసుకెళ్లనుంది. సో దీనికి సంబంధించి నారా లోకేష్ గారు చెప్పిన మాటను కూడా ఒకసారి వినండి. ఎల్లుండి మీరు చూడబోతున్నారు, రాయలసీమలో కూడా ఫైటర్ జెట్ తయారు చేసే ఎకోసిస్టమ్ కూడా ఏర్పాటు చేసి ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి వేదికగా దేశానికి మనం అందించబోతున్నాం. ఈ ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క పెట్టుబడి వెనకాల వాస్తవంగా ఒక స్టోరీ ఉంటుంది. అది చెప్పుకుంటూ పోతే ఒక హిస్టరీ బుక్కే రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ప్రతి పెట్టుబడి వెనుక ఒక కథ ఉందని నారా లోకేష్ గారు చెప్పారు. దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్, ఆమ్కా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే అదేమంత ఈజీగా పాసిబుల్ అయినటువంటి అంశం కాదు. 2024లో ఆ ప్రతిపాదన వచ్చిన తర్వాత 2025 నాటికి ఆ డైరెక్షన్లో పోటీ పడినటువంటి రాష్ట్రాలను ఒకసారి మనం గమనిస్తే, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పేరు కూడా అక్కడ ప్రస్తావించలే. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా ఆ ఫెసిలిటీ మన రాయలసీమలో ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకున్నారు. ఆ డైరెక్షన్లో ఆయన అడుగులు వేశారు. ఇక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ అన్ని వివరించారు. ఆ రాష్ట్రాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ఇన్వెస్ట్మెంట్ రావాలని వారందరిలో కూడా ఆలోచన క్రియేట్ చేశారు. సో దాని ఫలితంగా మనం ఇవాళ చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యుద్ధ విమానాలు తయారు
కాబోతున్నాయి. రఫేల్ తేజస్ కంటే అత్యాధునిక యుద్ధ విమానాలు, స్టెల్త్ ఫైటర్ జెట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు కానున్నాయి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలను ఒకసారి మనం గమనించినట్లయితే 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది. వేల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టెక్నాలజీలో ఒక సమున్నతమైన స్థానం క్రియేట్ కాబోతోంది. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఎల్ఎన్టీ, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఫెసిలిటీని పుట్టపర్తిలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి 350 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 150 ఎకరాలు పుట్టపర్తి రన్వేకి చేర్చి కేటాయించారు. అక్కడ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ అనేది రాబోతోంది. మరొక 200 ఎకరాల్లో శాటిలైట్ ఆఫీస్ కాంప్లెక్స్, ఇంకా రెసిడెన్షియల్ టౌన్షిప్ కూడా వారు డెవలప్ చేయబోతున్నారు. దీంతో పాటు ఎగ్జిస్టింగ్ రన్వే ఏదైతే ఉందో దాన్ని 10,000 అడుగులకు పెంచబోతున్నారు. క్రిటికల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నారు. ఏటీసీ టవర్ ని నెలకొల్పబోతున్నారు. ఇంకా నావిగేషన్ ఎయిడ్స్, మెటీరియాలజికల్ సపోర్టింగ్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ అభివృద్ధి చేయబోతున్నారు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కి సహకారం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పాలసీ 4.0 కింద ఈ పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం చేయగలిగింది. ఇక దీనికి ప్యారలల్ గా ఎలాంటి ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఆ డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చొరవ చూపుతోందనే అంశాలను ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యంగా ఏరోస్పేస్ ఈకో సిస్టమ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్స్ ని ఆ సరౌండింగ్ రీజియన్ లో క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి అనే అంశాలు కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఇంటిగ్రేటెడ్ హబ్ లో వివిధ రూపాల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏవియానిక్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్, ప్రెసిషన్ ఇంజనీరింగ్, అన్మాన్డ్ ఏరియల్ ప్లాట్ఫామ్స్, ఇంకా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని ఈ ఏపీఐఐసి ద్వారా ఏదైతే సరౌండింగ్ రీజియన్ లో ల్యాండ్ బ్యాంక్ డెవలప్ చేయబోతున్నారో అక్కడ ఈ పెట్టుబడులన్నీ కూడా సాధ్యం చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ ఎంటైర్ ఇకో సిస్టమ్ ను ఒకసారి మనం గమనించినట్లయితే ఇది ఎంఎస్ఎంయూస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా స్కిల్లింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. సప్లయర్స్ కి కూడా ఒక మంచి అవకాశం క్రియేట్ అవుతుంది. దీంతో పాటు రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేవి కూడా అక్కడ అభివృద్ధి చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎంటైర్ గా మనం ఒకసారి ఒక మాటలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన దేశానికి గమ్యస్థానం కాబోతుంది ఏరోస్పేస్ అండ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి ఒక సువర్ణ అధ్యాయంగా అమ్కా ఫెసిలిటీ అనేది నిలవనుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.